సో, డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, బాగున్నాను. సార్ క్యాన్సర్ అనేది ఇంకా చాలా మందికి తెలీదు. దాని గురించి అసలు అవేర్‌నెస్సే లేదు. నేను స్పెషల్‌గా మీ గురించి గూగుల్ సెర్చ్ చేశాక ఫోకస్ చేశాను ఏంటంటే, క్యాన్సర్ అంటే అవేర్‌నెస్ ఇవ్వడానికి యూ గివ్ ఫస్ట్ ప్రయారిటీ. అవునమ్మా. సార్ ఈ క్యాన్సర్ అనేది యాక్చువల్‌గా ఏంటి? ఈ క్యాన్సర్ కంటేజియస్సా? అంటే పర్సన్ టు పర్సన్ ఏమన్నా క్యారీ అవుతుందా? డైరెక్ట్ కాంటాక్ట్‌తో కానీ ఇంకే విధంగానైనా మీరేం చెప్పాలనుకుంటున్నారు? క్యాన్సర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే అది ఎక్కడి నుంచో వస్తుందని, లేకపోతే అంటువ్యాధని, కంటేజియస్ అని, అలా రకరకాలుగా అపోహలు ఉన్నాయి. అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్కి, ప్రతి సెల్కి ఒక పర్టిక్యులర్ గ్రోత్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు చదువుకుంటాం కణ విభజన అని, సెల్ డివిజన్ అంటారు. ఇదంతా కూడా ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కంట్రోల్ తప్పి సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రో అవుతాయో, అంటే అన్రెగ్యులేటెడ్ సెల్స్ అంటారు అనమాట. అంటే ఒక రౌడీ సెల్ లాగా అన్కంట్రోల్డ్గా సెల్ డివైడ్ అవ్వడం మొదలుపెట్టి వేరే చోటకి స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుందో దాన్ని క్యాన్సర్ అంటాం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే క్యాన్సర్ అనేది ఒక ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా సెల్స్ డివైడ్ అవడానికి కొన్ని పర్టికులర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని ప్రోటో ఆంకోజిన్స్ అంటాం జరుగుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి, అంటే సెల్ డివిజన్ ప్రివెంట్ చేయడానికి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఆర్ ట్యూమర్ సప్రెసర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే వీటి మధ్య ఇంబ్యాలెన్స్ ఉంటుందో, అంటే ట్యూమర్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అలాగే ట్యూమర్ సప్రెసర్ ఫ్యాక్టర్స్, వీటి మధ్య ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో క్యాన్సర్ అనేది సాధారణంగా బాడీ డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు. ఓకే. సార్ క్యాన్సర్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. బట్ ఈ వీడియో చూస్తే అసలు క్యాన్సర్ అంటే ఏంటి? నిజంగా పానిక్ అవ్వచ్చా? లేదా దాని మీద కొంచెమైనా వాళ్ళకి అవేర్‌నెస్ వస్తుంది అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.